వీక్షకులందరికీ నమస్కారం. బీఆర్ఎస్ కీలక నేత జూబ్లీహిల్స్లో ఎమ్మెల్యేగా పనిచేసిన మాగంటి గోపీనాథ్ ఇటీవల అనుమానాస్పదంగా చనిపోయారు అని ఆయన తల్లి స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. 92 సంవత్సరాల మహానంద కుమారి మాగంటి గోపీనాథ్ తల్లి చాలా కాలం తర్వాత ఎటికేలకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాగంటి గోపీనాథ్ మొదట్లో ఒక వివాహం చేసుకున్నారు. ఆమెతో వివాదాలు రావడంతో ఆమెకి విడాకులు ఇవ్వకుండానే మరొక ఆమెను వివాహం చేసుకున్నారు. దీంతో వివాదం పోలీస్ స్టేషన్కి చేరింది. ఇక మాగంటి గోపీనాథ్ చనిపోయిన 48 గంటల వరకు విదేశాల్లో ఉన్న కేటీఆర్ వచ్చి హాస్పిటల్స్కి వచ్చి హాస్పిటల్ వర్గాలతో మాట్లాడి ప్రకటించే వరకు కూడా మాగంటి గోపీనాథ్ చనిపోయిన విషయాన్ని మాకు తెలియజేయలేదు. మా కుటుంబ సభ్యులను కూడా మాగంటి గోపీనాథ్ని ఐసీయూలో ఉంటే చూడడానికి కూడా అనుమతించలేదు అని మహానంద కుమారి కొన్ని అనుమానాస్పద వ్యాఖ్యలు పోలీసుల దగ్గర చెప్పారు. కొడుకు ఐసీయూలో ఉంటే ఆ కుటుంబ సభ్యులను ఎవరినైనా కూడా ఒక్కొక్కరినైనా కనీసం ఐసీయూలోకి డాక్టర్లు అనుమతిస్తారు, అంత పెద్ద హాస్పిటల్ అయినా. ఆయన చనిపోయిన తర్వాత కూడా 2 రోజుల వరకు ప్రకటన చేయలేదు. కేటీఆర్కి సంబంధించిన 1000 కోట్ల బినామీ ఆస్తులు గోపీనాథ్ దగ్గర ఉన్నాయి. శవాన్ని అక్కడ ఉంచి ఆస్తులన్నీ బదలాయించి ఆ తర్వాత మాత్రమే గోపీనాథ్కు సంబంధించిన మరణ వార్తను బయటికి రిలీజ్ చేశారనేది కూడా మహానంద కుమారి చెప్పగానే చెప్పారు. సహజంగా మొదటి భార్యకు ఉన్నటువంటి కొడుకు తారక్, తర్వాత రెండో భార్యకి ఆస్తుల వివాదాలు ఉన్నాయి. కేటీఆర్కి సంబంధించిన బినామీ ఆస్తులని మాగంటి గోపీనాథ్ మోస్తూ ఉన్నాడు అనేది ఒక వార్త అయితే, మాగంటి గోపీనాథ్కు ఉన్న ఆస్తులన్నీ ఆయన ఆస్తులే అనుకున్నాము, ఎంత కొంత ఇవ్వకపోతాడని మొదటి భార్య కొడుకు కోర్టుకెక్కారు. ఇక తాజాగా జూబ్లీహిల్స్లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ రెండో భార్య, అంటే అధికారికంగా ఆమెని వివాహం చేసుకున్న దాఖలాలు లేవు, అయినా కూడా ఆమె భార్యగా ఉంటూ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుంది. అయితే కొంతమంది కోర్టుకు కూడా వెళ్ళారు. ఈమె అధికారికంగా మాగంటి గోపీనాథ్ భార్య కాదు అని ఈసీకి కూడా కంప్లైంట్ చేసినా కూడా అది అక్కడ ఈసీ పట్టించుకునే పరిస్థితి ఉండదు. నామినేషన్ ఎవరేసారు చూశారు, కానీ ఆమె ఎవరి భార్య తేల్చే బాధ్యత ఈసీది కాదు. ఇక మాగంటి గోపీనాథ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులను కూడా లోపలికి అడుగు పెట్టనివ్వకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మాగంటి గోపీనాథ్ ఆరోగ్యంగానే ఉండి ఒక్కసారిగా అనారోగ్యానికి ఎందుకు గురయ్యాడు అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మొదటి భార్య కుమారుడు తారక్ అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసుకుని సర్టిఫికెట్ తీసుకునే కార్యక్రమానికి మాగంటి గోపీనాథ్ నేను హాజరవుతాను అని హామీ ఇచ్చాడట. అంతలోనే అనారోగ్యం పాలయ్యాడు. అంటే విషప్రయోగం ఏమైనా జరిగిందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. కేటీఆర్ విదేశాల్లో ఉన్నప్పుడే ఈ ఘటన జరగడం, ఆయన హాస్పిటల్ పాలవటం, వెంటనే తీసుకెళ్లి ఐసీయూలో పెట్టడం, ఐసీయూలో నుంచి ఎలాంటి సమాచారం బయటికి రానివ్వకపోవటం, కుటుంబ సభ్యులను కూడా లోపలికి అలౌ చేయకపోవడంతో అనుమానాలు మరింత పెరుగుతూ ఉన్నాయి. దీని మీద లోతైన దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. మాగంటి గోపీనాథ్ మరణం వెనుక మిస్టరీ గ్యారంటీగా ఉంది. ఇది 1000 కోట్ల రూపాయల బినామీ ఆస్తులకు సంబంధించిన వ్యవహారం. దీని మీద సంపూర్ణంగా దర్యాప్తు చేయాలి. ఉప ఎన్నికలకు కొద్దిగా 1 రోజు ముందుగా 2 రోజుల ముందుగా మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి ఇచ్చిన ఫిర్యాదుతో అక్కడ కాంగ్రెస్కి ఏదో మేలు జరుగుతుందని కొంతమంది అయితే ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ అన్ని సర్వేలు అక్కడ బీఆర్ఎస్ విజయ బావుట ఎగరవేసే అవకాశాలు ఉంది అనే సమాచారం స్పష్టంగా ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఏ పార్టీ గెలవబోతా ఉంది అనే సమాచారం మీ దగ్గర ఉంటే కామెంట్ చేయండి.